హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకుంటున్నాము. ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గత వీడియోల నుంచి కూడా చెప్పుకుంటున్నాము. ఈ వీడియోలో ఇంటర్నేషనల్ ట్రేడింగ్ గురించి చెప్పుకుంటున్నాం. భారత విదేశీ వాణిజ్యం, ఇండియా విదేశీ వాణిజ్యం, భారత విదేశీ వాణిజ్యం గురించి ఈ వీడియోలో టాపిక్ చెప్పుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియా విదేశీ వాణిజ్యం. ఇండియా విదేశీ వాణిజ్యం. పురాతన కాలంలో ఇండియాకు విదేశీ వాణిజ్యం లాభసాటిగా ఉండేది. పురాతన కాలంలో ఇండియాకు విదేశీ వాణిజ్యం లాభసాటిగా ఉండేది. బ్రిటిష్ వారి కాలంలో వ్యవసాయ ఉత్పత్తులు బ్రిటన్కు, ఇతర కామన్వెల్త్ దేశాలకు ఎగుమతి అయ్యేవి. బ్రిటిష్ వారి కాలంలో వ్యవసాయ ఉత్పత్తులు బ్రిటన్కు, ఇతర కామన్వెల్త్ దేశాలకు ఎగుమతి అయ్యేవి. ఎగుమతులు వలసవాదులకు అనుగుణంగా ఉండేవి. అనుగుణంగా ఉండేవి. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తొలి రోజులలో ఎగుమతులు ఎదుగు పొదుగు లేకుండా ఉండిపోయాయి. దిగుమతులు మాత్రం పెరుగుతూ వచ్చాయి. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తొలి రోజులలో ఎగుమతులు ఎదుగు పొదుగు లేకుండా ఉండిపోయాయి. దిగుమతులు మాత్రం పెరుగుతూ వచ్చాయి. వివిధ దేశాలతో వాణిజ్య స్థాయి. స్వాతంత్రం రాకముందు భారతదేశ వాణిజ్యం బ్రిటన్తోనూ, బ్రిటన్ ఆధిపత్యం ఉన్న వలస దేశాలతోనూ ఎక్కువగా జరిగేది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు భారత వాణిజ్యం బ్రిటన్తోనూ, బ్రిటన్ ఆధిపత్యం ఉన్న వలస దేశాలతోనూ ఎక్కువగా జరిగేది. 1950-51 సంవత్సరంలో ఇండియా దిగుమతుల్లో బ్రిటన్ వాటా 20.8% ఉండేది. 1950-51 సంవత్సరంలో ఇండియా దిగుమతుల్లో బ్రిటన్ వాటా 20.8%గా ఉండేది. 2007-8 సంవత్సరం నాటికి బ్రిటన్ వాటా 2.8%కి తగ్గిపోయింది. 2007-2008 సంవత్సరానికి బ్రిటన్ వాటా 2.8%కి తగ్గిపోయింది. 1980 దశకంలో సోవియట్ యూనియన్తోనూ, తూర్పు యూరప్ దేశాలతోనూ ద్వైపాక్షిక ఒప్పందం జరిగి వాణిజ్యం బాగా పెరిగింది. 1970-1980 దశకంలో సోవియట్ యూనియన్తోనూ, తూర్పు యూరప్ దేశాలతోనూ ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగి వాణిజ్యం బాగా పెరిగింది. విదేశీ వాణిజ్యం బాగా పెరిగింది. అయితే సోవియట్ యూనియన్ దేశాల్లోనూ, యూరప్ దేశాల్లోనూ కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూలిపోవడంతో ఈ విదేశీ వాణిజ్యం బాగా దెబ్బతింది. 75% ఇండియా విదేశీ వాణిజ్యం 15 దేశాలతో జరుగుతుంది. 75% ఇండియా విదేశీ వాణిజ్యం 15 దేశాలతో జరుగుతుంది. 2007-2008 సంవత్సరం నాటికి ఇండియా వాణిజ్యంలో అమెరికా, చైనా, యుఏఈ, అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జర్మనీ, సింగపూర్, ఇంగ్లాండ్, బెల్జియం, స్విట్జర్లాండ్, హాంకాంగ్, జపాన్, మలేషియాలు ప్రధాన భాగస్వామ్యం వహించాయి. 2007-2008 సంవత్సరానికి ఇండియా వాణిజ్యంలో అమెరికా, చైనా, యుఏఈ, యూరోపియన్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జర్మనీ, సింగపూరు, ఇంగ్లాండ్, బెల్జియం, స్విట్జర్లాండ్, హాంకాంగ్
జపాన్, మలేషియాలు ప్రధాన భాగస్వామ్యం వహించాయి. భారతదేశ వాణిజ్య విధానం భారత విదేశీ వాణిజ్య విధానం మొదటి నుంచి ఎగుమతులను ప్రోత్సహించడానికి, దిగుమతులను తగ్గించడానికి ఉద్దేశించినదే. ఇండియా విదేశీ వాణిజ్యం మొదటి నుంచి ఎగుమతులను ప్రోత్సహించడానికి, దిగుమతులను తగ్గించడానికి ఉద్దేశించినదే. ఈ రంగంలో ఉన్న సమస్యలను భగవతి దేశాయ్ అధ్యయనం చేశారు. ఈ విదేశీ వాణిజ్య రంగంలో ఉన్న సమస్యలను భగవతి దేశాయి అధ్యయనం చేశారు. కాలానుగుణంగా మారలేకపోవడం, సమన్వయ లోపం, ఎగుమతిదారులను వివక్షతో చూడడం, ఆయా దేశాలు తమ స్వంత ఉత్పత్తులకు రక్షణ కల్పించుకోవడం, స్థాపిత శక్తిని సద్వినియోగం చేసుకోకుండా అదనపు శక్తిని సృష్టించడానికి ప్రయత్నించడం వంటి సమస్యలు ఉన్నట్లు వారిద్దరూ అంటే భగవతి దేశాయి ఈ విదేశీ వాణిజ్య రంగంలో ఉన్న సమస్యలను పరిశీలించి అధ్యయనం చేసి ఈ విధమైన సమస్యలు ఉన్నట్లు వారిద్దరూ పేర్కొన్నారు. అయితే సిబి వాద్వా ఈ ఇద్దరి అభిప్రాయంతో ఏకీభవించలేదు. విదేశీ వాణిజ్యం రంగంలో ఉన్న సమస్యలను అధ్యయనం చేసి భగవతి దేశాయి ఇద్దరు సమర్పించిన నివేదిక అభిప్రాయంతో సిబి వాద్వా ఈ ఇద్దరి అభిప్రాయంతో ఏకీభవించలేదు. ప్రభుత్వ ఎగుమతి విధానం ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 1991 సంవత్సరం నుంచి ఎగుమతులకు ఉన్న పాలనాపరమైన అడ్డంకులను తొలగించి మార్కెట్ శక్తులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడం జరిగింది. సుంకాలను తగ్గించడం, ఎగుమతులు దిగుమతుల పరిమాణంపై నియంత్రణలను ఎత్తివేయడం, ప్రభుత్వ సంస్థలు కొన్ని రకాల ఎగుమతులు దిగుమతులు చేయాలన్న ప్రభుత్వ సంస్థలే కొన్ని రకాలైన ఎగుమతులు దిగుమతులు చేయాలన్న నియమాన్ని తీసివేయడం వంటి వాటి ద్వారా విదేశీ వాణిజ్య విధానంలో ప్రభుత్వం నూతన మార్పులు తీసుకొని వచ్చింది. 1991 సంవత్సరం నుంచి ఎగుమతులకు ఉన్న పాలనాపరమైన అడ్డంకులను తొలగించి మార్కెట్ శక్తులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహించినది. సుంకాలను తగ్గించడం, ఎగుమతులు దిగుమతుల పరిమాణంపై నియంత్రణలను ఎత్తివేయడం. సుంకాలను తగ్గించడం, ఎగుమతులు దిగుమతుల పరిమాణంపై నియంత్రణలను ఎత్తివేయడం. పరిమాణంపై అంటే ఎగుమతులు ఇంత పరిమాణంలోనే చేయాలి, దిగుమతులు ఇంత పరిమాణంలోనే దిగుమతులు చేసుకోవాలి అన్న నియంత్రణలను ప్రభుత్వం ఎత్తివేసింది. 1991 సంవత్సరం నుంచి ప్రభుత్వం సుంకాలను తగ్గించడం, ఎగుమతులు దిగుమతుల పరిమాణంపై నియంత్రణలను ఎత్తివేయడం, ప్రభుత్వ సంస్థలే కొన్ని రకాల ఎగుమతులు దిగుమతులు చేయాలన్న నియమాన్ని తీసివేయడం వంటి వాటి ద్వారా ప్రభుత్వం వాణిజ్య విధానంలో నూతన మార్పులు తీసుకొని వచ్చింది. అనేక దశాబ్దాలుగా విదేశీ వాణిజ్యం పరిపాలనా సంబంధమైన సాలెగుట్లో ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయి ఉంది. అనేక ఆంక్షలు, లైసెన్సులకు గురైంది. అనేక జాబితాలు, అనుబంధాలు, లైసెన్సింగ్ పద్ధతులతో ఎగుమతిదారులకు దిమ్మ తిరిగిపోయేది. దీనివల్ల జాప్యం, అవినీతి, వృధా ఖర్చులు, అసమర్థత రాజ్యమేలేవి. కొత్త వాణిజ్య విధానంలో డీలైసెన్సింగ్కు పెద్దపీట వేయడం జరిగింది. ప్రభుత్వం కొత్త వాణిజ్య విధానంలో డీలైసెన్సింగ్కు పెద్దపీట వేయడం జరిగింది. అధికార యంత్రాంగం ప్రమేయాన్ని తగ్గించడం జరిగింది. ఆంక్షలను కనీస స్థాయికి తగ్గించారు. ఈ అంశాలన్నీ పాత విధానం, కొత్త విధానం పూర్తిగా భిన్నమైనవి అని స్పష్టం చేస్తున్నాయి. 1991 వాణిజ్య విధానం. భారతదేశంలో 1991 వాణిజ్య విధానం. వాణిజ్య శాఖ మంత్రి పి. చిదంబరం 1993 జూలై 4న ఆగస్టు 13న ప్రకటించిన వాణిజ్య సంస్కరణలలోని ప్రధాన అంశాలు. వాణిజ్య శాఖ మంత్రి పి. చిదంబరం 1993 జూలై 4న ఆగస్టు 13న
ప్రకటించిన వాణిజ్య సంస్కరణలలోని ప్రధాన అంశాలు. నగదు రూపంలో నష్టపరిహారం చెల్లించే పద్ధతిని రద్దు చేయడం జరిగింది. నగదు రూపంలో నష్టపరిహారం చెల్లించే పద్ధతిని రద్దు చేయడం జరిగింది. ఎగుమతులకు సంబంధించి దిగుమతుల పద్ధతి రీప్లేస్మెంట్ లైసెన్సింగ్ స్కీమ్ ఆధారంగా చేయాలని నిర్ణయించారు. దాన్ని ఎగ్జిమ్ స్క్రిప్ అని వ్యవహరిస్తారు. దానిని యథేచ్ఛగా విక్రయించుకోవచ్చు. సరుకు రవాణాలో ఉన్నప్పుడు ఎగుమతులపై ఎటువంటి విచక్షణ లేకుండా ఆర్ఈపీని 30% నిర్ణయించారు. సరుకు రవాణాలో ఉన్నప్పుడు ఎగుమతులపై ఎలాంటి విచక్షణ లేకుండా ఆర్ఈపీని 30% నిర్ణయించారు. ఈ రేట్లు 5 నుంచి 20% ఉన్నాయి. అయితే కొన్ని విలువ కలిగిన వాల్యూ యాడెడ్ వ్యవసాయ ఉత్పత్తులు, అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, హై టెక్నాలజీ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, కొన్ని రకాల మందులు, మత్స్య సంపదపై ఎఫ్ఓబి విలువలో 40% ఎగ్జిమ్ స్క్రిప్గా పరిగణించడానికి అర్హమైనవిగా నిర్ణయించారు. రత్నాలు, ఆభరణాలు, లోహాలతో తయారు చేసిన హస్తకళల పుస్తకాలు, మ్యాగజైన్లకు ఇస్తున్న ప్రత్యేక రేట్లు అలాగే కొనసాగిస్తారు. లిమిటెడ్ పర్మిటబుల్ జాబితాలో పేర్కొన్న అన్ని వస్తువులను ఆర్ఈపీ మార్గం ద్వారానే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఓజీఎల్ జాబితాలోని అన్ని వస్తువులను ఆర్ఈపీ స్కీమ్ ద్వారానే దిగుమతి చేసుకోవాలి. ఓజీఎల్ జాబితాలోని అన్ని వస్తువులను ఆర్ఈపీ స్కీమ్ ద్వారానే దిగుమతి చేసుకోవాలి. ఎగ్జిమ్ స్క్రిప్లను ఆర్థిక సంస్థలు కూడా క్రయ విక్రయాలు చేయడానికి అనుమతించారు. ఎగుమతులు చేసే వారికి దిగుమతులు చేసుకోవడానికి అడ్వాన్స్ లైసెన్సింగ్ పద్ధతిని కొనసాగిస్తారు. ఈ అడ్వాన్స్ లైసెన్సింగ్లకు ఆర్ఈపీ రేటును 10 నుంచి 20% పెంచారు. మొత్తం సంపాదించే విదేశీ మారకంలో ఈ శాతం నిర్ణయిస్తారు. ఇన్పుట్, అవుట్పుట్ నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పుడు ఈ లైసెన్సులను దరఖాస్తు అందిన 15 రోజుల్లో జారీ చేస్తారు. నిబంధనలు స్పష్టంగా ఉన్న ఐటెంల జాబితా త్వరగా పెంచడం జరిగింది. నిబంధనలు ఉన్న ఐటెంల జాబితాలో అతి త్వరితంగా 1000కి పెంచడం జరిగింది. నిబంధనలు స్పష్టంగా ఉన్న ఐటెంల జాబితా అతి త్వరితంగా 1000కి పెంచడం జరిగింది. లఘు పరిశ్రమలకు ప్రాణాలను కాపాడే మందులను, పరికరాలను తయారు చేసే కంపెనీలకు తప్ప మిగిలిన వాటికి అనుబంధ లైసెన్సుల పద్ధతిని రద్దు చేశారు. పై 2 రంగాలు, లఘు పరిశ్రమలు, ప్రాణాలను కాపాడే మందులను, పరికరాలను తయారు చేసే కంపెనీలకు తప్ప ఆ మిగిలిన అనుబంధ లైసెన్సుల పద్ధతిని రద్దు చేశారు. పై 2 రంగాలు తమ అవసరాలను ఓజీఎల్ ద్వారా అనుబంధ లైసెన్సుల ద్వారాను దిగుమతి చేసుకోవచ్చు. ఆంక్షల జాబితాలో ఉన్న యంత్ర పరికరాలను తప్ప మిగిలిన యంత్ర పరికరాలను దిగుమతి చేసుకోవడానికి యథేచ్ఛగా లైసెన్సులు మంజూరు చేస్తారు. అయితే ఈ కంపెనీలలో విదేశీ వాటాలున్నా కూడా
ప్రాజెక్టు వ్యయంలో యంత్ర పరికరాల దిగుమతి వ్యయం 25% ఉన్న లైసెన్సులు వెంటనే దొరుకుతాయి. ఈ యంత్ర పరికరాల వ్యయం 2 కోట్లు మించరాదు. ప్రాజెక్టు వ్యయంలో ఈ కంపెనీలలో విదేశీ వాటాలున్న ప్రాజెక్టు వ్యయంలో యంత్ర పరికరాల దిగుమతి వ్యయం 25% ఉన్న లైసెన్సులు వెంటనే దొరుకుతాయి. ఈ యంత్ర పరికరాల వ్యయం 2 కోట్లు మించరాదు. ఎగుమతులు దిగుమతులు చీఫ్ కంట్రోలర్ హోదాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్గా మార్చారు. ఎగుమతులు దిగుమతుల చీఫ్ కంట్రోలర్ హోదాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్గా మార్చారు. 100% ఎగుమతి చేసే యూనిట్లకు ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్లకు కొత్త సదుపాయాలను కల్పించారు. మొత్తం విదేశీ మారకం ఆర్జనలో 30% ఎగ్జిమ్ స్క్రిప్ల మంజూరు చేయడం జరిగింది. దేశీయ మార్కెట్లో విక్రయించే ఉత్పత్తులపై సాధారణ కస్టమ్స్ సుంకంలో 50% మాత్రమే వసూలు చేయడం జరిగింది. దేశీయ మార్కెట్లో విక్రయించే ఉత్పత్తులపై సాధారణ కస్టమ్స్ సుంకంలో 50% మాత్రమే వసూలు చేయడం జరిగింది. దేశీయ ముడి పదార్థాల వాడకం 30% మించి ఉంటే 25% ఉత్పత్తులను దేశంలోనే విక్రయించడానికి అనుమతి, 30% లేకపోతే 15% ఉత్పత్తుల అమ్మకానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈపీజెడ్ల ద్వారా వచ్చిన విదేశీ మారకాన్ని దేశీయంగా కార్యకలాపాలు సాగించిన పేరెంట్ కంపెనీ ఆదాయంతో కలిపి స్టాక్ ఎక్స్పోర్ట్ హౌస్ స్థాయిని లెక్కించాలన్న నిర్ణయం స్టార్ ట్రేడింగ్ హౌస్ స్థాయిని కల్పించడం జరిగింది. విదేశీ యంత్ర పరికరాలను దిగుమతి చేసుకునే అంశంలో ఈపీజెడ్ల ప్రతిపాదనలు కొన్ని షరతులకు లోబడి వెంటనే ఆమోదించడం. విదేశీ వాటా మొత్తంలో ఈ పరికరాలను దిగుమతి చేసుకుంటే వెంటనే అనుమతి లభిస్తుంది. విదేశీ యంత్ర పరికరాలను దిగుమతి చేసుకునే అంశంలో ఈఓయు మరియు ఈపీజెడ్ల ప్రతిపాదనలను కొన్ని షరతులకు లోబడి వెంటనే ఆమోదించడం. విదేశీ వాటా మొత్తంలో పరికరాలను దిగుమతి చేసుకుంటే వెంటనే అనుమతి లభిస్తుంది. ఆటోమేటిక్ అప్రూవల్ స్కీమ్ కింద వచ్చే ప్రతిపాదనలు అన్నింటినీ 2 వారాల్లో ఆమోదించడం. మిగిలిన ప్రతిపాదనలను 45 రోజుల్లో అంగీకరించడం జరుగుతుంది. ఆటోమేటిక్ అప్రూవల్ స్కీమ్ కింద వచ్చే ప్రతిపాదనల అన్నింటినీ 2 వారాల్లో ఆమోదించడం మరియు మిగిలిన ప్రతిపాదనలను 45 రోజుల్లో అంగీకరించడం జరిగింది. ఈపీజెడ్లలో సుంకాలు లేని ముడి పదార్థాలను విడి భాగాలను నిల్వ ఉంచి విక్రయించడానికి బాండెడ్ వేర్ హౌస్లను స్థాపించడానికి ప్రైవేటు పార్టీలను అనుమతించడం జరిగింది. ఈపీజెడ్లలో సుంకాలు లేని ముడి పదార్థాలను విడి భాగాలను నిల్వ ఉంచి విక్రయించడానికి బాండెడ్ వేర్ హౌస్లను స్థాపించడానికి ప్రైవేటు పార్టీలను అనుమతించడం జరిగింది. ఆమోదం పొందిన బ్యాంకులలో విదేశీ కరెన్సీ అకౌంట్లను తెరిచి విదేశీ రుణాలను సేకరించి ఎగుమతులకు సంబంధించిన మరియు దిగుమతుల కోసం ఆ కరెన్సీ అకౌంట్ల నుంచి చెల్లింపులు చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఆమోదం పొందిన బ్యాంకులలో విదేశీ కరెన్సీ అకౌంట్లను తెరిచి విదేశీ రుణాలను సేకరించి ఎగుమతులకు సంబంధించిన దిగుమతుల కోసం ఆ కరెన్సీ అకౌంట్ల నుంచి చెల్లింపులు చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. పరిశ్రమలు వాణిజ్యం ప్రభుత్వం మధ్య అనుసంధానకర్తగా పనిచేయడానికి బోర్డ్ ఆఫ్ ట్రేడ్ను అత్యున్నత వేదికగా పునర్నిర్మించడం జరిగింది. పరిశ్రమలు వాణిజ్యం ప్రభుత్వం మధ్య అనుసంధానకర్తగా పనిచేయడానికి బోర్డ్ ఆఫ్ ట్రేడ్ను అత్యున్నత వేదికగా పునర్నిర్మించడం జరిగింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.